అమెరికాపై రివర్స్ టారిఫ్లు విధించేందుకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికాకు ధీటుగా సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారత్పై 26% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనిపై అమెరికాతో భారత్ ఇప్పటికే చర్చలు జరిపింది. అయితే సంప్రదింపులు విఫలమవడంతో రివర్స్ టారిఫ్లు విధించేందుకు భారత్ సిద్ధమైందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాపై రివర్స్ టారిఫ్లు విధించేందుకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికాకు ధీటుగా సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారత్పై 26% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనిపై అమెరికాతో భారత్ ఇప్పటికే చర్చలు జరిపింది. అయితే సంప్రదింపులు విఫలం అవడంతోనే రివర్స్ టారిఫ్లు విధించేందుకు భారత్ సిద్ధమైందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, అమెరికాపై రివర్స్ టారిఫ్లు విధించేందుకు భారత్ సిద్ధమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీనిపై అంతర్జాతీయంగా అంతా గందరగోళ పరిస్థితి ఉంది. నిపుణులు ఏం చెప్తున్నారు? శంకరి, రివర్స్ టారిఫ్ సంబంధించినటువంటి అంశం పైన భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇది అనేక స్థాయిల్లో ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్య శాఖ అధికారులు ఢిల్లీలో మన భారత వాణిజ్య శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల మనం చూసాం, ఏదైతే చైనా, మెక్సికో, అదేవిధంగా జర్మనీ, ఈ 3 దేశాలతో సమానంగా భారత్ ను చూడటం లేదు. టారిఫ్ల పైన భారత్ ను వేరే విధంగా అంటే స్నేహపూర్వకంగానే దీనికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించుకునే అవకాశం ఉంది అంటూ వాణిజ్య ప్రతినిధులు, అమెరికాకు చెందినటువంటి వాణిజ్య ప్రతినిధులు కూడా ప్రకటన చేశారు. అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకవేళ భారత్ పైన ఏదైతే 25% ట్రంప్ విధించినటువంటి టారిఫ్ ను తగ్గించుకోవడానికి అవకాశం లేనప్పుడు ఏం చేయాలి అన్న దానిపైన ఇప్పుడు భారత్ మల్లగొల్లాలు పడుతుంది. దానికి సంబంధించి వివిధ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి వారితోనూ, అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్స్ అయితే ఫిక్కీ, అదేవిధంగా ఇతర ఆర్గనైజేషన్స్ ఏమైనా వాటన్నిటితో కూడా చర్చలు జరుపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ దిగుమతుల పైన 26% సుంకాలను విధించారు. దీనికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఈ యొక్క సుంకాలను విధించడమా లేకపోతే తగ్గించడమా అన్న దానిపైన అయితే ఇంకా ఒక చర్చ అయితే తీసుకోలేదు. దీనికి సంబంధించి అయితే ఇంకా చర్చల దశలోనే ఇంకా ఇవి ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ అమెరికా టారిఫ్ల ప్రభావం మాత్రం భారతదేశంలో అనేక రంగాలపైన పడింది. టెక్స్టైల్స్, అదేవిధంగా రెడీమేడ్ గార్మెంట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఐటీ, సాఫ్ట్వేర్ ఎగుమతులు, అదేవిధంగా ఆటోమొబైల్ పార్ట్స్, ఔషధ రంగం, ఫార్మస్యూటికల్ అవి, అదేవిధంగా ఆక్వా రంగం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఆక్వా రంగంపై కూడా ఎక్కువ ప్రభావం పడింది. ఎగుమతుల విలువ ఈసారి చాలా ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది. రూపాయి డాలర్ మారకంకు సంబంధించినటువంటి ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంచుమించు 10 నుంచి 15 లక్షల మంది ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది భారతదేశంలో. సో ఎగుమతిదారులకైతే ఆదాయ నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పన్ను ఆదాయాల్లో తక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది అన్న దానిపైన అయితే ప్రస్తుతం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఎగుమతిదారులకు అంటే మన భారతదేశం నుంచి ఎగుమతి చేసే వాళ్లకు ప్రోత్సాహకాల ప్యాకేజీలు ఏమైనా ఇస్తే బాగుంటుందా, ఆర్ఓ, డిటిఈపి పొడిగింపు లాంటివి ఏమైనా చేస్తే బాగుంటుందా అని కూడా చూస్తుంది. చైనా, మెక్సికో వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లను కూడా ఎత్తుకుంటే బాగుంటుందా అన్నదాని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎదురు చూస్తుంది. అమెరికాతో మళ్లీ వాణిజ్య చర్చలు మొదలుపెట్టి మినహాయింపులు కోరాలను కూడా భావిస్తుంది. వాస్తవ వ్యాపార WTO కూడా దీన్ని ఫిర్యాదు చేయాలనుకుంటుంది. టారిఫ్లు భారతదేశం యొక్క ఉత్పత్తి రంగం, అదేవిధంగా ఎగుమతుల ఆధారిత రంగాలపైన ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తట్టుకునేందుకు ఎటువంటి అంటే ఏ మార్గాలు ఉన్నాయి, డిప్లొమసీ,
అదేవిధంగా డొమెస్టిక్ ప్రోత్సాహకాలు ఇవన్నీ ఇవ్వాలి అనే దాని మీద అయితే చర్చలు జరుగుతుంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులను వాటిపైన టారిఫ్ పెరిగితే పోటీ తగ్గుతుంది, ఆర్డర్లు చైనా, వియత్నాం వంటి దేశాలకు మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలి దాన్ని బట్టి చర్చలు జరుగుతున్నాయి. కానీ అనివార్యం అయితే ఇక రివర్స్ టారిఫ్ కి వెళ్లాలని భారత్ కు సంబంధించినట్టు కొంతమంది నిపుణులు చెప్తున్నట్టు మాట. దాని బయట అయితే ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోలేదని మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.